హలో గాయస్ వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. ఈ రోజు మనం లేటెస్ట్ అప్డేట్స్ తనుజ గురించి, కళ్యాణ్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇద్దరు మనం ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న ఆ ఈవెంట్ వచ్చేసింది. సంక్రాంతి ఈవెంట్ రీసెంట్ గా జరిగింది సంక్రాంతి రోజు. అసలు సంక్రాంతి ఈవెంట్ లో ఏం జరిగింది, తనుజ కళ్యాణ్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఎలా చేశారు, ఎలాంటి గేమ్స్ ప్లే చేశారు, ఎందుకు కొంచెం సేపు మాత్రమే తనుజ ఈవెంట్ లో ఉంది, తర్వాత గబగబా ఎందుకు ఈవెంట్ నుంచి వెళ్ళిపోయింది అనేది మొత్తం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడటం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బిగ్ బాస్ సీజన్ 9 లో మనకెంతో ఇష్టమైన వ్యక్తులు కళ్యాణ్ పడాల, తనుజ. వాళ్ళిద్దరు గేమ్ అన్నా, వాళ్ళ బాండింగ్ అన్నా, వాళ్ళ ఫ్రెండ్షిప్ అన్నా మనకి ఎంతగానో ఇష్టం. వాళ్ళకి చాలా మంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళంతా బిగ్ బాస్ సీజన్ 9 అయిపోయిన తర్వాత ఎప్పుడెప్పుడు వాళ్ళు ఒక స్టేజ్ మీద కనిపిస్తారా, వాళ్ళు ఒకసారి డ్యాన్స్ చేస్తారా, వాళ్ళు గేమ్ ఆడతారని ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో ఆ క్షణం రానే వచ్చేసింది. సంక్రాంతి సందర్భంగా స్టార్ మాలో కండక్ట్ చేసిన ఈవెంట్లో, సంక్రాంతి వేడుక ఈవెంట్లో వాళ్ళిద్దరు కనిపించారు, స్టెప్పులు వేశారు, గేమ్స్ ఆడారు, ఇంకా ఎన్నో చేశారు. ఆ విషయాలన్నీ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఒకదాని తర్వాత ఒకటి. సో తనుజ కళ్యాణ్ ఇద్దరు ఈవెంట్లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత శ్రీముఖి గారు వాళ్ళిద్దరిని స్టేజ్ మీద పిలిచారు. వాళ్ళిద్దరిని స్టేజ్ మీదకి పిలిచిన తర్వాత ఫ్యాన్స్ అంతా ఒకటే కోరుకుంటున్నారు, మీరిద్దరూ ఒక స్టెప్ వేయాలని. సో శ్రీముఖి అడిగిన వెంటనే వాళ్ళిద్దరూ డాన్స్ చేశారు. గిరగిరా సాంగ్ కి, లేటెస్ట్ ట్రెండింగ్ సాంగ్ కి డాన్స్ చేశారు. యాక్చువల్గా చాలా బాగా చేశారు. ఒకే సింక్ లో ఇద్దరు అద్భుతంగా చేశారు. చూడడానికి కన్నుల పండగగా అనిపించింది. వాళ్ళిద్దరు ఆ పాట అంతకుముందు డాన్స్ నేర్చుకోలేదు, అప్పటికప్పుడే దాన్ని కొంచెం ప్రాక్టీస్ చేశారంట. చాలా అద్భుతంగా సింక్ అయింది. అంత బాండింగ్ ఉంది వాళ్ళ మధ్య అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆ డాన్స్ ఎపిసోడ్ తర్వాత శ్రీముఖి కళ్యాణ్ని, తనుజాని బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు మాట్లాడుకున్నారా అని అడిగారు. యాక్చువల్గా ఇది చాలా మంచి క్వశ్చన్. చాలా మందికి డౌట్ ఉంది. ఎందుకంటే చాలా మంది బయట తనుజ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కళ్యాణ్తో మాట్లాడడం లేదని అనవసరమైన నెగిటివిటీ క్రియేట్ చేశారు. ముఖ్యంగా పిఆర్లు, ఫ్యాన్ గ్రూప్స్ అయితే వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్ ని పోగొట్టే విధంగా వాళ్ళు ఫ్యాన్ ట్రోల్స్ అనేవి చేశారు. బట్ అక్కడ రియాలిటీలో ఏం జరిగిందంటే తనుజానే ఫస్ట్ కళ్యాణ్తో మాట్లాడిన విషయం తనుజ అక్కడ స్టేజ్ మీద ఎక్స్ప్లెయిన్ చేసింది. వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ అంతే బాగుంది. తర్వాత యాంకర్ శ్రీముఖి కళ్యాణ్ అడిగింది, మీరేమైనా చెప్పాలనుకుంటున్నారని అడిగితే కళ్యాణ్ అన్నాడు, నేను ఇక్కడ దాకా రావడానికి, నేను గెలవడానికి, నేను బాగా ఆడడానికి కారణం ఆడియన్స్. వాళ్ళు ఓట్ చేసి నన్ను సపోర్ట్ చేసి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చారు. నేను ఇక్కడ నిలబడడానికి నాకు ఒక అవకాశం ఇచ్చారని చెప్పారు. ఆ తర్వాత హౌస్లో తనుజ తనకు చాలా సపోర్ట్ చేసిందని, తన ఫ్రెండ్షిప్ వల్లే తను ఫైనల్ దాకా వచ్చానని చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ గురించి ఇద్దరు ఒకరికొకరు చాలా బాగా గొప్పగా చెప్పుకున్నారు. నిజానికి వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ అంటే మనకు కూడా అంతే ఇష్టం. కొంతమంది ఫ్యాన్స్ తనుజకి గిఫ్ట్స్ కూడా ఇచ్చారు, ఇంకొంతమంది సెల్ఫీస్ దిగారు. చాలా మంది తనుజ గురించి అక్కడ గొప్పగా చెప్పారు. నీలాంటి అమ్మాయి ప్రతి ఇంట్లో ఉండాలనుకుంటున్నాం, ప్రతి అమ్మాయి, ప్రతి కూతురు నీలాగే ఉండాలనుకుంటున్నాం అని తనుజ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రైజ్ చేశారు. సో తనుజ అదంతా చూసి చాలా ఎమోషనల్ అయ్యారు. కొంతమంది అయితే తనుజకి వాళ్ళ ఫాదర్ ఫోటో గిఫ్ట్గా ఇచ్చారు. ఆ ఫోటో చూసిన తర్వాత తనుజ ఇంకా ఎమోషనల్ అయిపోయింది. తన ఫ్యాన్స్ని చూసి చాలా ప్రౌడ్గా ఫీల్ అయింది తనుజ. సో మీకేమనిపించింది ఇదంతా చూసిన తర్వాత కింద కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్స్ కూడా చెప్పండి. ఆ తర్వాత యాంకర్ శ్రీముఖి తనుజాని ఏమైనా చెప్పాలనుకుంటున్నావు అని అడిగినప్పుడు, నేను నిజంగా బిగ్ బాస్ సీజన్ 9 ఓడిపోయి నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆడియన్స్ నా మీద అంత ప్రేమ చూపిస్తున్నారు, అంత లవ్ చూపిస్తున్నారు. నేను ఎక్కడ ఉంటే అక్కడ నాకు లవ్ అనేది స్ప్రెడ్ చేస్తున్నాను అని చెప్పారు. తనుజ ఫ్యాన్స్ చూస్తుంటే తనుజకి చాలా గర్వంగా ఉందని చెప్పారు. నేను ఓడిపోయానని 1% కూడా అనుకోవట్లేదని తనుజ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ తర్వాత తనుజ ఫ్యాన్స్ కొంతమంది స్టేజ్ మీదకి వచ్చారు. ఇప్పుడు లేని విధంగా విన్నర్ కంటే గొప్పగా తనుజాని సెలబ్రేట్ చేశారు. అక్కడ తనుజకి సన్మానం చేశారు, ఒక కిరీటం నెత్తి మీద పెట్టి. ఇక్కడ ఇదంతా జరిగే ప్రాసెస్ లో తనుజ మీద చాలా కంటెంట్ అక్కడ షూటింగ్ జరిగింది. కానీ ఈవెంట్ లో కొంత స్పేస్ లో ఉన్నంత వరకే తనుజాది, కొంత పోర్షన్ వరకే టెలికాస్ట్ చేశారు. చాలా వరకు ఎడిటింగ్ లో తనుజాకి ఎపిసోడ్ జరిగిందంతా తీసేశారు. ఎందుకు అట్లా చేశారు, తనుజ ఎపిసోడ్స్ మాత్రం ఎందుకు తీసేశారని తెలియదు. కానీ తనుజ ఎపిసోడ్స్ చాలా వరకు అయితే ఎడిటింగ్ లో లేపేశారని అయితే కన్ఫర్మ్ గా తెలిసింది. ఈ డాన్స్ ఎపిసోడ్ తర్వాత ఒకరి గురించి ఒకరు ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత ఒక గేమ్ అనేది కండక్ట్ చేశారు. ఆ గేమ్ ఏంటంటే అందరు కంటెస్టెంట్స్ అక్కడ ఉంటారు. అక్కడ కొన్ని యానిమల్ బొమ్మలు ఉంటాయి. ఒక్కొక్క కంటెస్టెంట్ ఒక్కొక్క యానిమల్ని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళ ఫొటోస్ అక్కడ పెట్టాలి. సో తనుజ కొంతమంది, ఇమాన్యుల్ కొంతమంది ఫొటోస్ అక్కడ పెట్టారు. సో ఎవరెవరు ఏ ఫోటోలు పెట్టారు అనేది 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తనుజ ఫస్ట్ కళ్యాణ్ ఫోటో తీసుకుంది. సింహం ఫోటో, లయన్ ఫోటో తీసుకొచ్చి కళ్యాణ్ దగ్గర పెట్టింది. ఒకే మాట చెప్పింది, కళ్యాణ్ సింహం లాంటి వాడని, అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడతాడని చెప్పింది. అనవసరంగా తన లైన్ కానీ తన లైన్ ఎక్కడా క్రాస్ చేయడు. తను చెప్పాలనుకున్నది పాయింట్ చాలా సూటిగా, స్పష్టంగా, అది అవసరమైనప్పుడు మాత్రం అక్కడ ప్లేస్ చేస్తాడు. అందుకే కళ్యాణ్ లయన్ అని చెప్పింది.
తర్వాత ఇమాన్యుయల్ కి ఎలిఫెంట్ ఫోటో పెట్టింది, ఏనుగు ఫోటో. ఎందుకంటే ఇమాన్యుయల్ గేమ్ అంత బాగా ఆడతాడని, చాలా గొప్పగా ఆడతాడని. తర్వాత డెమాన్ కి చిరుత పెట్టింది, చిరుత లాంటి వేగంగా డెమాన్ ఆడతాడని. కానీ తనూజ డెమాన్ కి మధ్యలో మంచి టామ్ అండ్ జెర్రీ సిచ్యువేషన్ అనేది జరుగుతుంటుంది. వాళ్ళిద్దరు కాసేపు అక్కడ టామ్ అండ్ జెర్రీ గొడవ పడ్డారు. చాలా చూడడానికి క్యూట్ గా కూడా అనిపించింది. ఆ తర్వాత మాధురి గారికి నాగపాము ఫోటో పెట్టింది. అప్పుడు అందరూ కొంచెం ఆశ్చర్యకంగా చూశారు. ఎందుకు మీరు ఈ ఫోటో పెట్టారని ఆశ్చర్యంగా చూస్తున్నారని తనుజ ఎక్స్ప్లెయిన్ చేసింది. పాము అంటే నాగదేవత కూడా, తన దేవత కూడా అయి ఉండొచ్చు కదా అని చెప్పి ఆ విధంగా పెట్టాను. పాజిటివ్గా తీసుకోండి, ప్రతిదీ నెగిటివ్గా తీసుకోకండి అని చెప్పింది. తర్వాత రాము రాథోడ్కి మౌస్ పెట్టింది, ఎలుక పిల్ల. ఎక్కడ పడితే అక్కడ అందరి దగ్గర ఉంటాడు, కామెడీ చేస్తుంటాడని చెప్పింది. తర్వాత గౌరవ్కి మాత్రం ఊసరవెల్లి పెట్టింది. కొంచెం హౌస్లో వీళ్ళిద్దరికి ఇష్యూస్ ఉన్నాయి, సో ఊసరవెల్లిని పెట్టేసింది. తర్వాత ఇమాన్యుల్ వచ్చాడు, సుమనాన్నకి టాటాయిస్ పెట్టాడు, తాబేలు. అంత చిన్నగా స్లోగా టాప్ 5కి వచ్చేసాడు, చాలా నెమ్మదిగా ఆడుకుంటూ. చాలా గ్రేట్ సుమనాన్న అని చెప్పాడు. ఆ తర్వాత ఫ్లోరాకి చీమ పెట్టాడు, తర్వాత సృష్టికి కోడిపిల్ల పెట్టాడు. భరణి గారికి మాత్రం మొసలి ఇచ్చాడు, కానీ అది నెగిటివ్గా తీసుకోకండి, మొసలి అన్న కూడా అదొక ఎలివేషన్ అన్నట్టు చెప్పాడు ఇమాన్యుయల్. తర్వాత ఆయేషాకి ర్యాబిట్ ఇచ్చాడు, ఎంత నెమ్మదిగా వచ్చిందో అంతే స్పీడ్గా వెళ్ళిపోయిందని చెప్పాడు. ఆ తర్వాత తనకి తానే గుడ్లగూబ పందని ఇమాన్యుయల్ తన ఫోటోలు తనకే పెట్టాడు. ఎందుకంటే అది వేరే వాళ్ళకి పెడితే వాళ్ళు ఫీల్ అయ్యే అవకాశం ఉంది, నాకే పెట్టుకున్నా అని చెప్పాడు. అక్కడ కూడా ఇమాన్యుయల్ చాలా బాగా తనను కాను మంచివాడిగా ప్రూవ్ చేసుకున్నాడు. తను గేమ్లో ఉన్నప్పుడు, హౌస్లో ఉన్నప్పుడు ఎంత బాగా ఆడాడు, నిజాయితీగా ఆడాడు, అందరినీ ఎంటర్టైన్ చేశాడు. ది ఎంటర్టైనర్ అనే పేరు ఇమాన్యుయల్కి కరెక్ట్గా సెట్ అవుతుంది. అట్లాగే బయటకు వచ్చిన తర్వాత కూడా తను అలాగే అందరినీ వేరే వాళ్ళని హర్ట్ చేయకుండా ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నాడు. నిజానికి ఇమాన్యుయల్ కూడా ఒక విన్నర్ మెటీరియలే. ఈ గేమ్ సక్సెస్ఫుల్గా కంటిన్యూ అయిన తర్వాత ఈ గేమ్ అయిపోగానే తనుజ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది అనే దానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు చెప్తాను. చాలామంది ఎందుకు కొంతసేపు వరకే బిగ్ బాస్ వాళ్ళు తన కంటెంట్ ఉంచారు, కొంత టైం వరకే చూపించారు, ఎందుకు కొంత స్పేస్ ఎడిట్ చేయాల్సి వచ్చింది, ఇవన్నీ చాలా క్లారిటీగా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తనుజ గారు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫుల్ బిజీ అయిపోయారు. విన్నర్ అయిన కళ్యాణ్ కూడా ఇంత బిజీ అవ్వలేదు, ఎందుకంటే తను ఒక కామనరు, తనకి అవకాశాలు రావడానికి కొంచెం టైం పట్టింది. స్టిల్ అతనికి ఒక సినిమా వచ్చింది, అఫీషియల్గా కన్ఫామ్గా తను ఎక్కడ చెప్పలేదు, కానీ ఒక సినిమా డిస్కషన్లో ఉంది. తనుజ మాత్రం ముందే తనకి ఒక ఫేమ్ ఉండడం, తన సీరియల్ యాక్టర్స్ అవ్వడం, సినిమాలు కూడా చేసి ఉండడం వల్ల తను ఫుల్ బిజీగా ఉంది. బయటకు వచ్చిన కానించి తన కంటిన్యూషన్ ప్రమోషన్స్ కానీ షూటింగ్స్ కానీ ఒకటే కంటిన్యూగా చేస్తూనే ఉంది. సో అసలు విషయం ఏంటంటే తనుజ మధ్యలోనే ఆ షో నుంచి బయటకు ఎందుకు వచ్చేయాల్సి వచ్చిందంటే, బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు నుంచి బయటకు వచ్చిన కానించి తనుజ షూటింగ్స్తో కంప్లీట్గా బిజీగా ఉంటుంది. తను షాప్ ఓపెనింగ్స్ కానీ, సీరియల్ షూటింగ్స్ కానీ, ఇంకో పక్క వేరే వేరే షూటింగ్స్ కానీ తను అసలు గ్యాప్ లేకుండా షూటింగ్ చేస్తుంది. సో తనకి హఠ అనే సినిమాలో ఒక క్యారెక్టర్ రోల్ వచ్చింది, తను ఆ సినిమా షూటింగ్లో కంప్లీట్గా బిజీగా ఉంది. ఆ షూటింగ్ గ్యాప్ మధ్యలోనే కొంత టైం కేటాయించి ఈ ఎపిసోడ్కి రావడం అనేది జరిగింది. సంక్రాంతి ఈవెంట్లో తను ఒక గేమ్ ప్లే చేసింది, డ్యాన్స్ చేసింది, అందరితో ఇంటరాక్ట్ అయింది, ఫ్యాన్స్ని కలిసింది. సో అది కంప్లీట్ అయినమ్మంటే తను మళ్ళీ బయటకు వచ్చేసి హఠ సినిమా షూటింగ్లో మళ్ళీ జాయిన్ అయిపోయింది. సో ఇంత బిజీగా ఉండడం వల్ల తనుజకి ఇంత బిజీ షెడ్యూల్లో తను ఆ కొంత టైం వరకే కేటాయించడం జరిగింది ఆ షోలో, అది మెయిన్ రీజన్. సో ముందు ముందు అప్కమింగ్ స్టార్ మా ఈవెంట్స్లో కానీ షోస్లో కానీ తనుజ కనిపించే అవకాశం చాలా ఉంది. ఇంకో పక్క కళ్యాణ్ చూసుకుంటే కళ్యాణ్ ఒక కామనరు, బిగ్ బాస్ గెలవడం వరకే తన అచీవ్మెంట్ ఉంది, దీని తర్వాత తన లైఫ్ స్టార్ట్ అవబోతుంది. తనుజ ఆల్రెడీ ప్రూవ్డ్, తను ఒక సీరియల్ యాక్ట్రెస్, సినిమాలో యాక్ట్ చేసింది, తను ఒక సెలబ్రిటీ. సో తను కంప్లీట్ బిజీగా ఉంది. కళ్యాణ్ ఇంత బిజీ అవడానికి కొంత టైం పడుతుంది. కళ్యాణ్కి కూడా ఒక సినిమా ఆఫర్ వచ్చింది, అఫీషియల్గా అతి త్వరలో కన్ఫర్మ్ చేస్తారు. సో ఇది తనుజ కళ్యాణ్ ఫస్ట్ టైం కలిసిన ఆఫ్టర్ బిగ్ బాస్ సీజన్ 9 తర్వాత జరిగిన ఈవెంట్, సంక్రాంతి ఈవెంట్. ఇందులో మంచి మూమెంట్స్ వచ్చాయి. ఇందులో కళ్యాణ్ తనుజ చాలా బాగా ఇంటరాక్ట్ అయ్యారు, మాట్లాడుకున్నారు. సో అప్కమింగ్ వీళ్ళిద్దరు కలిసి కనిపించే ఈవెంట్స్ రాబోతున్నాయి, చాలా ఉంటాయి. సో ఇది బిగినింగ్ మాత్రమే, వెయిట్ చేయండి, ఇంకా చాలా ఉంది ముందు ముందు. సో ఇంకో పక్క బీబీ జోడీ సీజన్ 2 అప్డేట్ విషయానికి వస్తే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆల్రెడీ మనం ప్రోమో చూసాం. రీతు చౌదరి, డెమాన్ పవన్ ఎంట్రీ అనేది జరిగిపోయింది. వాళ్ళిద్దరు రావడమే ఒక రొమాంటిక్ సాంగ్ వేసుకుని వచ్చారు. వాళ్ళ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కానీ, బాండింగ్ కానీ, ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య కనిపిస్తున్న కెమిస్ట్రీ కానీ చాలా అద్భుతంగా ఉంది. ఫ్యాన్స్ అంతా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. వీళ్ళిద్దరు ఎంట్రీ తర్వాత షో టీఆర్పీ హ్యూజ్ అవబోతుందని ఆల్రెడీ కన్ఫర్మ్ చేసేసారు. సో ఎపిసోడ్ అనేది వైల్డ్ కార్డ్ ఎంట్రీ స్టార్ట్ అయిన తర్వాత జోష్ పెరిగింది ఆ సీజన్కి. ఇక మనందరి ఫేవరెట్ జోడీ కళ్యాణ్ తనుజ, మనందరం ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న ఈ జోడీ బీబీ జోడీ సీజన్ 2కి వస్తారా రారాడది ఇంకొక 2 వీక్స్లో అఫీషియల్ కన్ఫర్మేషన్ రాబోతుంది. ఫస్ట్ వైల్డ్ కార్డ్ జోడీ ఎంట్రీ ఇచ్చారు కాబట్టి వాళ్ళ పర్ఫార్మెన్స్ తర్వాత వచ్చే టీఆర్పీ ఇవన్నీ బేస్ చేసుకుని చాలా కాన్సిక్వెన్సెస్ తర్వాత వాళ్ళ జోడీని సెట్ చేస్తారు. ఒకవేళ వాళ్ళు వస్తే కలిసి మాత్రం కనిపించరు, విడివిడిగా వేరే జోడీలతో కనిపిస్తారు. కానీ వాళ్ళు షోలో కనిపించడం, డ్యాన్స్ చేయడం, వాళ్ళు మాట్లాడుకోవడం, ఇవి కనిపిస్తే చాలు అనుకునే ఫ్యాన్సే, మ్యూచువల్ ఫ్యాన్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళిద్దరు రావాలి, డ్యాన్స్ చేయాలని కోరుకుందాం.
ఇది కళ్యాణ్కి తనుజాకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్. వాళ్ళిద్దరికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా నేను వీడియో చేసి మీకు అప్డేట్ చేస్తాను, మీ అందరికి తెలియజేస్తాను. సో ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి లైక్ చేయండి వీడియోకి, అట్లాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాటి లేటెస్ట్ అప్డేట్. మళ్ళీ ఇంకొక మంచి అప్డేట్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.